పాయసం తయారు చేయ విధానం. సగ్గుబియ్యం పాయసం కావలసిన పదార్థాలు ఇప్పుడు చూపిస్తాను. ఈ పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమియా, చిన్న సగ్గుబియ్యం, ఇలాచి, డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, పాలు, నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం లోతుగా దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసి కొంచెం ఇది వేడెక్కినాక బ్లాక్ కిస్మిస్, ఇవి ఎల్లో కిస్మిస్, బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. జీడిపప్పు ఇవి వేసి లైట్గా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. వేగిపోయి ఇవి తీసి పక్కన పెట్టి మరి కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం సేమియా వేయించుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకుంటా ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టి మళ్ళీ గిన్నె పెట్టి వాటర్ వేసి మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగినాక చూడండి, చిన్న సగ్గుబియ్యం తీసుకుంటే మనకి చాలా బాగా పాయసం వస్తుంది. తొందరగా కూడా బాయిల్ అయిపోతాయి. 5 నిమిషాల్లో ఇది బాయిల్ అయిపోద్ది. చూడండి, మనకి ఉడికిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే అంత వైట్గా అయిపోతాయి ఉడికినాక. చూడండి, అలాగా వైట్ కలర్లో బాగా వైట్ కలర్లో వచ్చేస్తాయి. అవి ఉడికినాక మనం వేయించిన సేమియా కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, చిక్కబడింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ వేసుకొని మరి కొంచెం వేసుకోవాలి. ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి కప్పున్నర షుగర్ పడుతుంది. షుగర్ వేసినాక 2 నిమిషాలు ఉడికినాక పాలు వేసుకోవాలి. పాలు ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, ఫస్ట్లో వేస్తే ఒక్కోసారి విరిగిపోతాయి కూడాను. పాలు వేసుకొని ఉడికిపోయినాక మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేసుకొని దగ్గర పడిపోయింది, సేమియా ఉడికిపోయింది. లాస్ట్లో ఇలాచీ వేసుకొని చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. మనకు ఒక 10 నిమిషాలు పోతే బాగా చిక్కబడితే ఇంకా చిక్కదనంగా వస్తుంది. చల్లగా అయిపోతే ఇది మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.